ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కథలు చెప్తున్నారు? మీరు చేసింది చాలా పెద్ద క్రైమ్. అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నన్ను నమ్మండి సార్, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని. ప్రాణం పోయినా ఇలాంటి పని చెయ్యను. ప్రతి క్రిమినల్ చెప్పే మాటలే ఇవి. ముందు వెళ్ళి జీపెక్కండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్ జీపెక్కించండి. ఈ గోడతో నాకే సంబంధం లేదు సార్. అలాగే సార్. ప్లీజ్ సార్. మేడం. కమాన్ సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. ఎక్కడ మేడం? మన ఊరు సర్పంచ్ గారి భార్య శివపార్వతిలాగా ఉందే. అవును. తను కూడా పోలీసే కదా. అవును కదా. అయినా సరే అరెస్ట్ చేస్తున్నారంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటది. వెంటనే ఈ విషయం గంగాధర్ గారికి చెప్పాలి. హలో హలో గంగా, నేను రంగారావుని మాట్లాడుతున్నాను. చెప్పండి రంగారావు గారు. నీ భార్య శివపార్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదండి. నా భార్య శివపార్వతి ఎవరినైనా అరెస్ట్ చేసిందా? మీరు సరిగ్గా వెళ్ళలేదనుకుంటాను. నీ భార్యనే పోలీసులు అరెస్ట్ చేశారు గంగా. తనే పోలీస్ ఆఫీసర్ కదా, తననెందుకు అరెస్ట్ చేశారు? ఏవో గోల్డ్ బిస్కెట్లు దొరికాయంట. శివపార్వతి ఆ స్కామ్ అంతా చేసిందని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాగవల్లి, ఏంటి ఈ పనులన్నీ వాళ్ళు చేస్తారు? నువ్వు కూర్చో. బావా, నాగవల్లి, మందులు వేసుకున్నావా? ఈ రోజు ఎందుకో టిఫిన్ కూడా తినలేదురా. మందులు ఎలా వేసుకుంటుంది? ఎందుకు తినలేదు? ఒంట్లో బాలేదా? ఆకలిగా లేదు బావా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నాయా? పద హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, మళ్ళీనా? కంగారు పడకుదేవా. కడుపుతో ఉన్న వాళ్ళకి ఒక్కోసారి కళ్ళు తిరగడం, తల తిరగడం అంతా మామూలే. వీటన్నిటికీ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు దేవా. టిఫిన్ చేయకపోతే కనీసం జ్యూస్ అయినా తాగు. సరే, నేను చేసి తీసుకొస్తానుండు. పాప ఎత్తకి పని పడుతుందేమోనని పని మనిషిని తీసుకొచ్చింది కదమ్మా. తను చేసింది ఈ పని. రంగమ్మా, రంగమ్మా. అమ్మా వస్తున్నా. ఆ పళ్ళు తీసుకెళ్లి జ్యూస్ చేసి తీసుకొచ్చి అందరికీ ఇవ్వు. అలాగే అమ్మా. తండ్రి ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా ఇంట్లో మాత్రం సంబరాలు జరుగుతున్నాయన్నమాట. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, కానీ మీరు కూడా మాలో కలిసిపోతే ఇంకా సంబరంగా ఉంటుంది. ఏం చేస్తా ఉండవు రంగమ్మా? జ్యూస్ చేశానమ్మా. నాగవల్లికి ఏ గ్లాస్ ఇస్తా ఉండవు? ఇందులో ఏదో ఒకటి అమ్మగారు. రంగమ్మా, ఏంటమ్మా? ఈ పొడి కలిపేసి అదే గ్లాసు నాగవల్లికి ఇయ్యాలా? అమ్మగారు, దేవబాబు గారికి తెలిస్తే చంపేస్తారు. చెప్పిన పని చెయ్యకపోతే నేను చంపేస్తాను. నీ మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. త్వరగా కాని.
జ్యూస్ తీసుకోండి అమ్మా. నాగవల్లి, నాగవల్లి ఏమైంది? ఏమైంది నాగవల్లి? అయ్యో, ఏమైందమ్మా? నాగవల్లి, కడుపులో మంటగా ఉంది అత్తయ్య. అమ్మ నాగవల్లి, అయ్యో నాగవల్లి. అనుకున్నట్టుగానే జరిగుండాది. అయ్యయ్యో, కడుపులో మంటగా అనిపిస్తే పిండానికి ప్రమాదం. బావా, అమ్మా. అబ్బా, ఇదంతా కల. నిజంగా నాగవల్లి తాగి కడుపులో ఉన్న బిడ్డ సచ్చింది అనుకున్నానే. అయినా సచ్చేది అదే కదా. ఇదిగో రంగమ్మ, ఇందాకటి నుంచి పట్టించుకోవట్లేదని నాన్న తెగ ఫీల్ అవుతున్నాడు కదా, ఆ గ్లాస్ ఏదో నాన్నకి ఇవ్వు రంగమ్మ. తీసుకోనా? పోనీ నన్ను తాగించమంటావా? ఈ అటకారానికి ఏం తక్కువ లేదు. తాగుతా. ఏమైంది? అన్నా, అన్నాయ్, అన్నాయ్ తాగొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.